ఓకే. భారతదేశంలో క్రైస్తవ్యం ఓ చరిత్ర అనే బుక్ని రెవరెండ్ డాక్టర్ కొల్లూరు లూథర్ రిచర్డ్సన్ గారు రాశారు. ఆయన ఆయన రాసినటువంటి బుక్స్ అన్నింటిలో కూడా చాలా మంచి బుక్స్ రాశారు. ఆయన మంచి బుక్స్ రాశారు. ఆయన వాళ్ళకి క్రిస్టియానిటీని గురించి ఆయన బాగా ఇది చేశారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ జోనీ ఎరిక్సన్. ఆయన తను ఒక మంచి జోనీ ఎరిక్సన్ తను ఒక కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తి. ఆయన నోటితో పెయింటింగ్స్ వేస్తూ ఎన్నో విధాలుగా ఆయన సువార్తను అందించడానికి ఆయన కృషి చేశారనమాట. ఆయన జీవిత చరిత్ర బుక్ అది. తర్వాత యాత్రికుని ప్రయాణం అనేది బైబిల్ తర్వాత నెక్స్ట్ బైబిల్ లాంటి పుస్తకం అది. ఎందుకంటే ఈయన రాసిన జాన్ బెన్యాన్ గారు అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకం రాశారు నిజంగా మన స్టార్టింగ్లో చదివితే అసలు చెప్పలేమండి. ఎందుకంటే పుస్తకం రచించి ఉన్నారు. ఆయన ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి పుస్తకం రచించి ఉన్నారు. కానీ ఈ పుస్తకం రచింపబడిన తర్వాత బైబిల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జర్మనీ దేశంలోనే కాదు అనేక చోట్ల కూడా ఈ పుస్తకం చాలా సేల్ అయిన కాపీస్. అసలు అప్పట్లో ఈ పుస్తకం దొరకటం కూడా చాలా అరుదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బుక్ చదివానండి. చాలా బాగుంటుంది. అసలు క్రైస్తవుడు అన్న యాత్రికుని పేరు కానీ ఆయన మార్గం కానీ ఆయనకి అనుకూలంగా జరిగినవి కాకుండా అనుకూలంగా జరిగిన సంఘటనలు కానీ అసలు ఈ బుక్ నేను చదివిన బుక్స్ తర్వాత ఇది టాప్ 2 ఉంటుంది. అంత బాగుంటుంది బుక్. ఖచ్చితంగా చదవచ్చు. అలాగే జాన్ బెన్యాన్ గారు ఇంకా అనేకమైన పుస్తకములు రచించి ఉన్నారు. ప్రత్యక్ష గుడారంకి సంబంధించిందండి. మనం చూడొచ్చు పుస్తకం. నిజంగా ఎంతో బాగుంది. ఇలాంటి నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంటాయండి. ఇవి వచ్చి 5000 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బైబిల్ అంట. చూడొచ్చు మనం. ఇంగ్లీష్ సాంగ్ బుక్. ఇక్కడ ఇంకా చాలా రకాలుగా ఉంటాయండి. మనం తప్పకుండా విజిట్ చేయొచ్చు. డైలీ చదువుకోవడానికి ప్రతిరోజు దేవుని వాక్యం ఒక పేపర్ 365 రోజులకి సంబంధించిన బుక్ అనమాట అండి. అది రోజుకి చదువుకోవచ్చు. అలాగే ఇది సెయింట్ థామస్ జీవిత చరిత్ర సేవా ప్రయాణం పుస్తకం అండి. ఇది రచించిన వారి పేరు కూడా అక్కడ ఉంది. థ్యాంక్ యూ. హలో అండి. చాలామంది అడ్రస్ అడుగుతున్నారు ఎక్కడ ఈ బుక్ హౌస్ ఉందని. దానికోసం అడ్రస్ పెట్టాను. ఇప్పుడైతే మనం బైబిల్స్ చూస్తున్నామండి. ఎంత చక్కగా ఉందో దేవుని పరిశుద్ధ గ్రంథము చూడొచ్చు మీరు. వీటిలో కలర్స్ దొరకటం అయితే చాలా చక్కగా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి. పింక్, వైట్, రెడ్, గ్రీన్, బ్లూ, అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. అలాగే కాకుండా ఇక్కడ సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ కూడా బైబిల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం చూడొచ్చు. తప్పకుండా విజిట్ మాకు బైబిల్స్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రావచ్చండి. ఇక్కడ చూడొచ్చు కూడా మనం. అంతేకాకుండా ఇది వెడ్డింగ్ బైబిల్స్ అండి. వెడ్డింగ్లో ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. స్మాల్ బైబిల్స్ ఇది. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది చాలా పెద్ద బైబిల్. ఎంత అందంగా ఉందంటే అసలు చూస్తానికి చెప్పడానికి కూడా మాటలు రావు, అంత సుందరంగా ఉంది. ఇంతవరకు ప్రభోదయ లూథర్ బుక్ హౌస్లో మన వీడియో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.